మీరు ఎప్పుడైనా గమనించారా? మనం ఒక ముఖ్యమైన పని లేదా చదువు స్టార్ట్ చేద్దామని కూర్చుంటాం. కానీ సరిగ్గా 5 నిమిషాలకి ఫోన్లో ఒక నోటిఫికేషన్ సౌండ్ వస్తుంది. సరే, ఒక నిమిషం మెసేజ్ చూసి పక్కన పెట్టేద్దామని ఫోన్ తీస్తాం. కానీ ఒక్క నిమిషం కాస్త ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ అలా అరగంట గడిచిపోతుంది. చాలా మందికి రోజంతా కష్టపడి పని చేసినట్లే ఉంటుంది. కానీ చివరికి చూస్తే ఏ పని సరిగ్గా పూర్తవదు. ఎందుకలా జరుగుతుంది? ప్రఖ్యాత కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ క్యాల్ న్యూఫోర్ట్ రాసిన డీప్ వర్క్ పుస్తకం ప్రకారం ప్రపంచంలో 99% మంది షాలో వర్క్ మాత్రమే చేస్తున్నారంట. కానీ విజయం సాధించే 1% మంది మాత్రమే డీప్ వర్క్ చేస్తారంట. అసలు ఏంటి ఈ డీప్ వర్క్? మన దృష్టిని మరల్చే ఈ డిజిటల్ ప్రపంచంలో పూర్తి ఏకాగ్రతతో పనిచేసి 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఎలా సాధించాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం ఈ 2 రకాల పనుల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. షాలో వర్క్ అంటే ఎలాంటి ఏకాగ్రత అవసరం లేని, దృష్టి మళ్ళేలా ఉండే పనులు. ఉదాహరణకు వాట్సాప్ మెసేజ్లకు రిప్లై ఇవ్వడం, ఈమెయిల్స్ చెక్ చేయడం, వర్క్ చేస్తూ మధ్య మధ్యలో సోషల్ మీడియా చూడడం. ఈ పనులను ఎవరైనా చేయగలరు. వీటి వల్ల మీ కెరీర్కి పెద్ద గుర్తింపు రాదు. రెండవది డీప్ వర్క్ అంటే ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా పూర్తి ఏకాగ్రతతో మీ మెదడు సామర్థ్యాన్ని గరిష్టంగా ఉపయోగించి చేసే పని. ఉదాహరణకు కాంప్లెక్స్ కోడింగ్ రాయడం, కాన్సెప్ట్ చదవడం, క్రియేటివ్ రైటింగ్ లేదా కొత్త బిజినెస్ ప్లాన్ చేయడం. మోడర్న్ వరల్డ్లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు మల్టీ టాస్కింగ్. మనం ఒకేసారి 2 పనులు చేయగలమని అనుకుంటాం. కానీ సైకాలజీ ప్రకారం మెదడు ఒక పని నుండి ఇంకో పనికి మారినప్పుడు అటెన్షన్ రెసిడ్యూ అనే సమస్య వస్తుంది. అంటే మీరు ఫోన్ చూసి మళ్ళీ చదవడానికి కూర్చున్నప్పుడు మీ మెదడులో కొంత భాగం ఇంకా ఫోన్ ఆలోచనలోనే ఉంటుంది. దీనివల్ల మీ బ్రెయిన్ పవర్ అనేది 50% పడిపోతుంది. డీప్ వర్క్ పవర్ ఏంటో నిరూపించడానికి ఒక గొప్ప ఉదాహరణ హ్యారీ పాటర్ రచయిత జేకే రౌలింగ్. ఆమె హ్యారీ పాటర్ సిరీస్లో చివరి పుస్తకం ది డెడ్లీ హోలెస్ రాస్తున్నప్పుడు ఇంట్లో పిల్లల గోల, ట్విట్టర్ నోటిఫికేషన్లు, మీడియా హడావిడి వల్ల ఆమె ఏకాగ్రత దెబ్బతింది. రాసే కథపై ఫోకస్ కుదరలేదు. దాంతో ఆమె ఏం చేశారో తెలుసా? ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ ని పక్కన పెట్టి ఎవరికి చెప్పకుండా ఎడిన్బర్గ్లోను ఒక 5 స్టార్ హోటల్ రూమ్ లకు వెళ్ళిపోయారు. అక్కడ ఫోన్, ఇంటర్నెట్, టీవీ ఏమీ లేకుండా కొన్ని వారాల పాటు పూర్తిగా డీప్ వర్క్ మోడ్ లోకి వెళ్లారు. దీని ఫలితం ఏంటో తెలుసా? ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేగంగా అమ్ముడైన అత్యుత్తమ నవలలో ఒకటిగా ది డెడ్లీ హోలెస్ నిలిచింది. డీప్ వర్క్ అనేది సామాన్య వ్యక్తులను కూడా మేధావులుగా మారుస్తుంది. సరే, మరి మన రోజువారీ జీవితంలో డీప్ వర్క్ ఎలా చేయాలి? దీనికి క్యాల్ న్యూఫోర్ట్ 4 ముఖ్యమైన సూత్రాలు చెప్పారు. నెంబర్ 1, రొటీన్ ని క్రియేట్ చేయండి. ప్రతిరోజు ఏ సమయానికి ఎక్కడ కూర్చొని ఎన్ని గంటలు డీప్ వర్క్ చేస్తారో ముందే ఫిక్స్ అవ్వండి. ఉదాహరణకు ప్రతిరోజు ఉదయం 6 నుండి 8 గంటల వరకు నా స్టడీ టేబుల్ దగ్గర ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చదువుతాను. నెంబర్ 2, బోర్ డోమ్ ని ఆహ్వానించండి. మనకి కాస్త బోర్ కొట్టగానే వెంటనే ఫోన్ తీసి స్క్రోల్ చేయడం అలవాటైపోయింది. ఇలా చేయడం వల్ల మన మెదడుకి ఓపిక నశిస్తుంది. కనీస సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు లేదా క్యూలో నిలబడినప్పుడు ఫోన్ తీయకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మూడవది, సోషల్ మీడియాను వదిలించుకోండి. సోషల్ మీడియా మన సమయాన్ని, ఏకాగ్రతను దోచుకునేలా డిజైన్ చేయబడింది. కనీసం 30 రోజుల పాటు అవసరం లేని సోషల్ మీడియా యాప్స్ ని డిలీట్ చేసి చూడండి. నాలుగవది, షాలో వర్క్ ని కుదించండి. రోజుల అనవసరమైన చిల్లర పనులకు ప్రాధాన్యత ఇవ్వకండి. మీ రోజువారి పనులను ప్లాన్ చేసుకుని ప్రాధాన్యత ఉన్న పనులకి ఎక్కువ సమయం ఇవ్వండి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం రోజంతా 8 లేదా 10 గంటలు డీప్ వర్క్ చేయలేము. హ్యూమన్ బ్రెయిన్ సైన్స్ ప్రకారం ఒక మనిషి రోజుకి గరిష్టంగా 3 నుండి 4 గంటలు మాత్రమే పూర్తి ఏకాగ్రతతో పనిచేయగలడు. ప్రపంచంలోని గొప్ప సైంటిస్టులు, రైటర్స్, బిజినెస్ మ్యాన్లు కూడా రోజుకి 4 గంటలు మాత్రమే డీప్ వర్క్ చేస్తారు. కానీ ఆ 4 గంటలు వారు సాధించే ఫలితం మిగతా వారు 12 గంటలు కష్టపడినా సాధించలేరు. కాబట్టి రోజంతా కష్టపడడం కాదు, ఆ 3-4 గంటలు అత్యంత ప్రమాదకరమైన ఫోకస్ తో పనిచేయడం నేర్చుకోండి. ముగింపుగా ఒక మాట, ఈ రోజుల్లో ఏకాగ్రతగా పనిచేయడం ఒక సూపర్ పవర్. ఈ రోజు నుండి మీ డీప్ వర్క్ జర్నీ స్టార్ట్ చేయండి. ఈ రోజు నుండి రోజుకి కనీసం 1 గంట సేపు ఫోన్ పక్కన పెట్టి మీ ముఖ్యమైన పనిపై ఫోకస్ చేయండి.
మరి ఈ రోజు నుండి మీరు రోజు ఎంత సమయం డీప్ వర్క్ చేయడానికి కేటాయిస్తారు? 1 గంట లేదా 2 గంటలు అనేది కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లైఫ్ చేంజింగ్ బుక్ సమ్మరీస్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.